హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ నేను ఫిష్ గ్రేవీ చూపించాను కదండి. ఇది ఫిష్ పులుసు అనమాట. చూడండి, ఫిష్ పులుసు చాలా మంచిగా వచ్చింది. నాకైతే చాలా టేస్ట్ ఉంది. ఇంకా మీరు ఇందులో కావాలంటే మామిడికాయ ముక్కలున్న అవి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే బెండకాయలు యాడ్ చేస్తారు, కొంతమంది వంకాయలు కూడా యాడ్ చేస్తారండి. ఎవరి ఎవరి ఎవరికి ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకేం యాడ్ చేసే నాకు ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికి ఏమో 2 ఆనియన్స్ కావాలి, 2 టమాటాలు కావాలి, పచ్చిమిర్చి ఒక తీసుకోండి, ఎక్కువైనా నేనైతే ఒక 6 తీసుకున్నాను, వెల్లుల్లి రబ్బలు, అల్లం ముక్క, అంతేనండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర. పులుసు కదండి, కరివేపాకు కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూడండి, ముందుగా దీన్ని వాష్ చేసుకుని పెట్టుకున్నాను కదా, ఆల్రెడీ పీసెస్ స్టోర్ చేసుకున్నాను కదా నేను. తలకాయను, తోక, ఇంకా కొంచెము ఆ పీసెసే వేసుకొని పెట్టుకుంటున్నాను. అయ్యో సారీ అండి, రివర్స్ అయిపోయింది ఎడిట్ చేయడంలో. అయితే తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, పులావ్ పువ్వు, ఆకు అన్నీ వేసుకొని, మసాలా దినుసులను వేసుకొని, ఈ ఆనియన్, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసుకున్నాం కదా, అవి పేస్ట్లా చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది తర్వాత యాడ్ చేసుకుంటాను. చూడండి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు. పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పులుసు కూరలో మాత్రం టమాటా వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకని నేను పులుసు కూరకు మాత్రం టమాటా వేసుకున్నాను. గ్రేవీ ఆల్రెడీ పెట్టానండి. గ్రేవీ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పక్కన ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి నాకు. ఇది ఉడికేలోపు అవి కూడా ఉడికిపోతుంది, ఇది వేగేలోపు. ఎందుకంటే మనం పులుసు వేసిన తర్వాత కదా ఎగ్స్ యాడ్ చేసుకుంటాము, అప్పటికి అయిపోద్దండి. చూడండి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీస్కి మాత్రం కొంచెం ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే ఆ పేస్ట్ వేగుతున్నప్పుడు అడుగు పట్టేస్తుంది. అలా చూసుకుంటూ ఆయిల్ వేసుకోండి మంచిగా. ఇది అప్పుడు మీరు చూసినట్టయితే గ్రేవీ కూరకి నేను చిన్న కళ అయిపోయిందని ఇప్పుడు పెద్దది పెట్టుకున్నాను, వెడల్పుది. అలాగే మనకు పీసెస్ మంచిగా ఇదవుతుంది. అలా గ్రేవీ కూరకు మాత్రం నాకు ఒక్క పీస్ కూడా విరగలేదు. మీరు చూసినట్లయితే పులుసు కూర కూడా నాకు అలాగే మంచిగా వచ్చిందండి, చాలా టేస్ట్ ఉంది పులుసు కూర మాత్రం. కొంచెం పీసెస్ ఉంచాను కదండి స్టోర్ చేసుకున్నది, తలకాయను, తోక, ఇంకా కొంచెం పీసెస్ ఉంటే అవే నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపును, సాల్ట్ వేసుకోండి. కారం కూడా కొంచెం పడుతుందండి, పులుసు కూరలకు మాత్రం కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి చేశాను కదా, ఒక 6 వేసుకున్నాను. కొంచెం కారం కూడా పడుతుంది. మంచి పచ్చివాసన పోయేంత బాగా వేపుకోవాలండి. నాకు చాలా ఇష్టం చేపల పులుసు. ఇంక చేపలతో కాకుండా చిన్న చేపలు ఉంటాయండి, మేమైతే అక్కడ మా సైడ్ అయితే పిత్తబరుగులు అంటాం మేము వాటిని. మీరేమంటారు నాకు కామెంట్లో చెప్పండి. అవి పులుసు పెడితే చాలా బాగుంటుందండి, గుడ్లతో ఉంటుంది, అవి చాలా టేస్ట్ ఉంటుంది. నాకు చాలా బాగా ఇష్టం అదైతే. మనకి ఎక్కువ వర్షాకాలంలో బాగా దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్స్ కారం, 2 or 3 స్పూన్స్ వేసుకోండి, పులుసు కూర కదా సరిపోదు. బాగా పులుపుకి బాగా లాగేస్తుంది కారం అనేది, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకేం లేదండి, మనం పులుసు యాడ్ చేసుకోవడమే. చింతపండు రసం ఉంటుంది కదా, చింతపండు రసం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మనం పీసెస్ కూడా యాడ్ చేసుకుంటే అలా ఉడుకుతుందండి. ఫస్ట్ హైలో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకోండి. నాకైతే పిత్తపరగలు చాలా ఇష్టమండి, అవి మాత్రం. అవి గుడ్లతో ఉంటాయండి, కొన్ని మన వర్షాకాలంలో మనకు బాగా దొరుకుతాయి అవి అయితే. ఎందుకంటే వాటర్ ఎక్కువైపు వచ్చేస్తాయి కదా, అప్పుడు మనకు మంచిగా దొరుకుతాయి చేపలు అనేవి మన పల్లెటూరులో అయితే. నాకు చాలా ఇష్టం. నాకు ఇక్కడ దొరకలేదండి అవి. పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి కానీ చిన్నవి నాకు దొరకలేదు ఎప్పుడు. చూడండి, కొంచెం బాయిల్ అవుతుంది కదా, కొంచెం బాయిల్ అయిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది పులుసుకి మాత్రం. పులుసు కూరలు ఏవైనా సరే బెల్లం యాడ్ చేసుకోండి, అప్పుడు కొంచెం స్వీట్ అయ్యి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినప్పుడు మనం పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. తలకాయ పీసెస్ను, తోక, ఇంకా కొంచెం నడుము ముక్క, మధ్యలో ముక్క ఉంటుంది కదా, అది అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ ఎందుకు వేసుకుంటున్నానంటే, ఎగ్స్ అది మా హస్బెండ్కి, మా పాపకండి, నాకు ఇది ఫిష్. చాలా బాగుంటుంది పులుసు కూర మాత్రం, డెఫినెట్గా ట్రై చేయండి నేను చేసినట్టు. కానీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది టేస్ట్ మాత్రం. ఇన్నిసార్లు చెప్తాను అనుకోకండి, మొత్తం ఫుల్గానే చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఎగ్స్ నేను ఇప్పుడు ఫ్రై చేసుకొని నార్మల్గా వేసేసానండి.
పర్వాలేదు అప్పుడు బాగుంటుంది ఎగ్ అనేది అలా వేసుకున్నా సరే బాగుంటుంది. మేము ఇద్దరికి నా కాలేజ్ టైంలో అయితే హాస్టల్ అయితే మాకు ఇలానే నేను చేసేవాళ్ళు టమాటా ఎగ్ కర్రీ. ఎగ్ ఫ్రై చేసేవాళ్ళు కాదు, గ్రేవీలోనే ఎగ్ యాడ్ చేసేవాళ్ళు. నాకు చాలా బాగా నచ్చేది ఆ కూర మాత్రం. ఇప్పుడు వెన్స్డే పెట్టేవాళ్ళు మాకైతే. అప్పుడు నాకు ఆ ఎగ్ వచ్చేసరికి నాకు కొంచెం హ్యాపీ అనిపించేది, అబ్బా బాగుంటుంది తినొచ్చే అని. అవన్నీ మెమరీస్ అండి అంతే. సో అందుకు కొంచెం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఫస్ట్ హైలోనే పెట్టుకోండి, అలా సిమ్లో పెట్టుకుని మెత్తగా మనకి ఫిష్ పీస్ అనేది సాఫ్ట్ అయిపోద్ది, చాలా బాగుంటుంది. చూడండి మామూలుగా అయితే పులుసు కూరలు అనేది మనం ఇప్పుడు వండిన తర్వాత నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది కదా, కానీ ఇలా పచ్చి ముక్కలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అప్పటికప్పుడు తిన్నా సరే పులుసు పీసెస్కి అనేది పులుసు బాగా పట్టేస్తుందండి. ఇలానే ట్రై చేయండి. ఫ్రై చేసిన కానీ ఇలా వేసుకోండి పచ్చి ముక్కలని, చాలా టేస్ట్ ఉంటుంది. ముక్క బాగా సాఫ్ట్ అయిపోద్దండి. మనం ఎగ్గకు కూడా ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ పులుసు కూడా మంచిగా వెళ్ళిపోద్ది లోపలికి, చాలా టేస్ట్ ఉంటుంది ఎగ్ కూడా. మంచిగా ఇలా బాయిల్ చేసుకోండి. కొంచెం అలా ఉడికించుకోండి, సిమ్లోనే పెట్టుకోండి. చూడండి ఉడికింది కదా పీసు, ఇంకా మంచిగా ఉడకాలండి. కొంచెం మూత పెట్టుకొని చేసుకుంటే మనకు తొందరగా అయిపోద్ది అంతే, ఇంకేం కాదు. పక్కన వాటర్ అండి, మా పాపకి స్నానం పెట్టాను. నేను గేజర్ వాటర్ అయితే వాడనండి, నార్మల్గా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను వాటర్ అనేది. బాగా పులుసు అనేది దగ్గరికి అయిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. దగ్గరికి అయిపోతే మనకు కొంచెం పులుసు అయినా సరిపోద్దండి, ఎక్కువ రైస్ కలుపుకొని తినచ్చు. పల్చకన్నా ఇలా తిక్కగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సాంబార్ అలాంటివి మాత్రం నేను పల్చగా పెట్టుకుంటున్నాను, పప్పుచారు అలాంటివి. పులుసు కూరలో మాత్రం కొంచెం తిక్కగా ముక్కకు అంటిపోయినట్టే పెడతాను. చూడండి మూత పెట్టుకొని అలాగ బాయిల్ చేసుకొని చూడండి, అలా కలర్ మారుతుంది కదా, అంటే పులుసు దగ్గరికి వచ్చేస్తుంది. పులుసు ఎప్పుడు దగ్గరికి వచ్చిందో మనకు ఆయిల్ అనేది సైడ్లో అలా లీక్ అవుతుందండి. చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్న ఆయిల్ వస్తుంది, మనకు అప్పుడు పులుసు దగ్గరికి అవుతుంది అనమాట. దీనిలోకి రాగి సంకటి చేసుకున్న చాలా బాగుంటుందండి ఈ పులుసులోకి. చూడండి పీస్ ఎంత బాగుంది కదా, మంచిగా చూడండి అక్కడ లేయర్గా వచ్చింది కదా విరిగినట్టు, అంటే మంచిగా మెత్తగా సాఫ్ట్ అయిపోయింది పీస్ అనేది. ఇంకొంచెంసేపు ఒక 2 minutes ఉంచేస్తే సరిపోద్దండి, మంచి కుక్ అయిపోద్ది. 2 minutes హైలో పెట్టేసి వదిలేయండి, మంచి కుక్ అయిపోద్ది. ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీరే ఏ స్టైల్లో చేస్తారో కూడా, ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అంటే మీరు చెప్పండి, తప్పకుండా నేను చేస్తాను నెక్స్ట్ టైం అలాగా. ఎంతమందికి ఇష్టం అండి ఫిష్ పులుసు, నాకు కామెంట్లో కూడా చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, ఫిష్ గ్రేవీ కన్నా పులుసు చాలా ఇష్టం. చూడండి అలాగా, కానీ మెత్త సాఫ్ట్ అయిపోద్ది కదండి ఫిష్ పీస్ అనేది. కొంచెం కింద నుంచి కలుపుకొని రండి, అలా మొత్తం ఫాస్ట్గా తిప్పేయకండి, కింద నుంచే అడుగు అలా కలుపుకొని రండి. చూడండి పీస్ అంత బాగుంది కదా, చాలా బాగుంది కూర మాత్రం, చాలా టేస్ట్ ఉందన్నమాట. అంతేనండి, ఫైనల్గా మనం కొత్తిమీర అలా పై వేసుకుంటే సరిపోద్ది, ఇంత రెడీ అయిపోయినట్టే. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలని నాకు కామెంట్లో చెప్పండి. ఇంక మీరే స్టైల్లో చేస్తారో కూడా చెప్పండి నాకు కామెంట్లో. అయిపోయిందండి, ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఇంతేనండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు నేను చేసినట్టు వస్తుంది. నాకైతే చాలా బాగా వచ్చింది కూర మాత్రం. చూడండి సైడ్ అలా విరిగింది కదా, పీస్ తీసాను కదా సైడ్, అంత సాఫ్ట్ అయిపోయింది పీస్ అనేది, చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీరు మామిడికాయ ముక్కలు చూడండి, పీసెస్ యాడ్ చేసుకుంటే బాగా దగ్గరికి వచ్చింది కదా, ఆ టైంలో ముక్క వేసుకొని సరిపోద్దండి. మామిడికాయ పీసెస్ తొందరగానే మగ్గిపోతాయి. ఎవరికైనా ఆ పీసెస్ యాడ్ చేసుకోవాలంటే అలా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.